వచ్చేటప్పుడు ఏమవుతుందంటే పూర్వకి గంజాయి మొక్కలు ఉన్నాయనుకుందాం, తులసి మొక్కలు నాడదామా, తప్పే ఉంది. తులసి మొక్కలు ఏమవుతాయి, గంజాయి మొక్కలు అన్నీ బయటపోయి తులసి వనంగా తయారవుతుంది కదా. ప్రయత్నం అనేది మనం చేయకపోతే ఇక్కడ ఆగిపోతామన్నమాట. అందుకేం చేస్తారంటే చాలామంది మీరు చదువుకున్న తల్లులు ఉంటారు, మీరందరూ కూడా పిల్లలకి ఏంటంటే చిన్న చిన్న కథలు కానీ వివేకానంద గురించి కానీ, తర్వాత మామూలుగా ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కానీ, మదర్ తెరీసా గురించి కానీ అవన్నీ చెప్పండి. అలాగే కూడా మీ బంధువుల్లో కూడా ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్స్ ఉంటారు. ఒకసారి మీ మావయ్య అవ్వచ్చు, మీ తాతయ్య అవ్వచ్చు, వాళ్ళు కూడా చెప్పండి. ఎందుకంటే దాంట్లో ఒకరికి వ్యవసాయం చేస్తుంటాడు, ఒక వ్యాపారం చేస్తుంటాడు, అయినా సరే వాళ్ళకి ఒక విలువలతోటి ముందుకెళ్తుంటారు. వ్యవసాయం ఎలా చేసుకోవాలి, వ్యాపారం ఎలా చేయాలి, లేదా జాబ్ ఎలా చేయాలి, అవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఓహో నేను మా తాతయ్య ఎలా ఉండాలి, లేదా నేను మామయ్య ఎలా ఉండాలి, లేదా మా బాబాయ్ ఎలా ఉండాలని పిల్లలు కూడా ఏం చేస్తారంటే అది పట్టుకుంటారు. అంతే తప్ప మనం చాలాసార్లు ఏం చేస్తారంటే వాడు డబ్బు బాగా సంపాదించేవి అంటారు. బాగా సంపాదించడం అంటే ఏంటి అంటే అక్రమాలతోట లేదా లంచాలతోట, అది కాదు కదా. అంటే అక్కడ ఎప్పుడైనా సరే కొలమానం ఎప్పుడు చేయాలి, ఏం చేయాలంటే మనిషికి ఎప్పుడైతే విలువలు ఉన్నాయో, మనిషి మంచితనం ఉందో వాడిని పోగొట్టండి మీరు ఎప్పుడైనా సరే. అప్పుడేమవుతుందంటే పిల్లవాడు కూడా నేను మంచిగా ఉండాలి, మంచి విలువలు పాటించాలి, నేను టీచర్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అవన్నీ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే సమాజం నెక్స్ట్ వచ్చే సమాజం ఏమవుతుందంటే ఒక తరం అన్నది బాగుపడుతుంది, ఆ తరం నుంచి ఇంకో తరం అలాగే